ఏదైనా సమస్య వస్తే చాలామంది కుమిలిపోతుంటారు. జీవితం మొత్తం కోల్పోయామనే భావనలో ఉంటారు. అసలు ఇలాంటి సమస్యలు, సంక్షోభాల సమయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది రామాయణం మనకు దిశానిర్దేశం చేస్తుంది. కాకపోతే దానిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. సంక్షోభ నిర్వహణలో రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సంక్షోభం 1. రామాయణంలో సంక్షోభాల సమయంలో ఎలా వ్యవహరించాలనేది రాముణ్ణి చూసి మనం నేర్చుకోవచ్చు. తన యజ్ఞాన్ని రాక్షసుల నుంచి రక్షించమని విశ్వామిత్రుడు రాముణ్ణి కోరతాడు. రాక్షసులపై పోరాటానికి రాముణ్ణి పంపడానికి మొదట్లో దశరథుడు ఇష్టపడలేదు. తన సైన్యాన్ని పంపాలని భావిస్తాడు. అయితే అందుకు విశ్వామిత్రుడు అంగీకరించలేదు. విశ్వామిత్రుడి అభ్యర్థనను దశరథుడు అంగీకరించేందుకు రాముడు కూడా ఒత్తిడి తీసుకొస్తాడు. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళటం వల్ల రాముడికి, విశ్వామిత్రుడికి ఇద్దరికి ప్రయోజనం కలిగింది. దీనినే ఇంగ్లీష్లో విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. రాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుడికి మేలు చేశాడు. అలాగే విశ్వామిత్రుడు రాముడికి అనేక ఆయుధాలిచ్చాడు. రాముడిని మిథిలకు తీసుకెళ్లి సీతతో వివాహం జరిపించాడు. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు మనం కూడా ఇదే ఆలోచించాలి. ఓ సమస్య పరిష్కారానికి మరొకరి సహాయం తీసుకోవలసినప్పుడు అది పరస్పర ప్రయోజనం ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం సులువుగా దొరుకుతుంది. సంక్షోభం 2. రాముడికి అరణ్యవాసం, భరతుడికి రాజ్యాధికారం కావాలని కైకేయి పట్టుబట్టింది. ఆమె తన పని మనిషి ప్రభావంతో గెలుపోటముల ఆలోచనకు ప్రభావితమైంది. అది తనకు గెలుపోటముల సమస్యగా భావించింది. తండ్రి మాట కోసం రాముడు అడవికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాడు. మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని యువరాజు గౌరవించాల్సి ఉంటుంది. రాముడు నైతికత, విలువలు, సమాజం ఇవన్నీ ఆలోచించి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఇక్కడ రాముడు అడవికి వెళ్ళి ఓడిపోయినట్లు కాదు, కైకేయి మాట నెగ్గి ఆమె గెలిచినట్టు కాదు. తండ్రి మాట కోసం అరణ్యవాసం చేసిన రాముడు కాలక్రమంలో అందరికీ ఆరాధ్య దైవంగా మారాడు. కైకేయి మాట గెలిచినా నైతికంగా ఓడిపోయింది. చివరికి తన చర్యల ద్వారా భర్త దశరథుడిని కూడా కోల్పోయింది. సంక్షోభ సమయంలో కూడా సరిగ్గా వ్యవహరించి రాముడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇక్కడ కూడా గెలిచింది విన్ విన్ ఫార్ములానే. అంటే ఇక్కడ ఒకరు రాముడైతే మరొకరు సమాజం. ఇక్కడ రాముడు తీసుకున్న నిర్ణయం అతడిని నైతికంగా గెలిపించింది, సమాజంలో నైతికతను గెలిపించింది. అలాగే సంక్షోభ సమయాల్లో మనం నైతికంగా నిలబడితే తాత్కాలికంగా ఓడిపోయినట్లు కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మన గెలుపుగా మారుతుంది. సంక్షోభం 3. సీతాపహరణం. రావణుడు సీతను అపహరించిన తర్వాత రాముడు సుగ్రీవుడితో పొత్తు పెట్టుకోవటం అనేది పరస్పర విజయానికి సూచిక. సుగ్రీవుడు, అతని సైన్యం సీతను అన్వేషిస్తారు. అలాగే వారిని హతమార్చిన తర్వాత రాముడు సుగ్రీవుడిని రాజుగా చేస్తాడు. ఇలా పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన చోట విజయం తప్పక వరిస్తుంది. ఇది కూడా విన్ విన్ ఫార్ములానే. రాముడు రావణుడితో యుద్ధానికి ముందే 2 సార్లు ఇరువురికి అనుకూలంగా ఉండే పరిష్కారం కోసం రావణుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. సీతను విడిచిపెట్టమని ప్రతిపాదన పంపాడు. కానీ రావణుడు వినకపోవడంతో రావణుడిని యుద్ధంలో జయించి హతమార్చాడు. రాముడు రావణుడిపై యుద్ధం చేసే క్రమంలో విభీషణుడు రాముడి జట్టులో చేరటం అనేది పరస్పర ప్రయోజనకరంగా ఉండేదే. రావణుడిని సంహరించిన తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా చేశాడు. తాను గెలవటంతో పాటు విభీషణుడిని గెలిపించి రాజుని చేశాడు. రాముడు రావణుడితో యుద్ధంలో విన్ విన్ ఫార్ములాతోనే విజయం సాధించాడు.
విన్ విన్ విధానం. విన్ విన్ విధానం భిన్న మనస్తత్వాలు, వ్యక్తులు లేదా సంస్థలకు పరస్పర ప్రయోజనం కల్పిస్తుంది. ఇది సాధారణంగా సమస్యలను పరిష్కరించడం, వ్యత్యాసాలను తొలగించడం ద్వారా సాధ్యమవుతుంది. సమస్య పరిష్కారానికి ఒక సానుకూల విధానంలో జరిగిన తప్పును సరిదిద్దుకునేలా ఇరుపక్షాలు కృషి చేయటం ద్వారా జరుగుతుంది. విన్ విన్ కావాలంటే ఇరుపక్షాల మధ్య అన్ని స్పర్ధలను తొలగించాలి. సమస్య పరిష్కార విధానాలకు మార్గాలు. వ్యక్తిపై కాకుండా సమస్య పరిష్కారంపైనే దృష్టి పెట్టాలి. రాముడు వ్యక్తిపై కాకుండా సమస్య మీదే దృష్టి పెట్టాడు. రాముడి లక్ష్యం సీతను రావణుడి చెర నుంచి విడిపించడంపైనే ఉంది, అంతేకాని రావణుడిని హతమార్చాలనే కసితో వ్యవహరించలేదు. హోదాపై దృష్టి పెట్టకండి. రాముడు హోదాపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తండ్రి మాట కోసం అన్నీ వదులుకొని అరణ్యవాసం చేశాడు. ఇది ప్రజల్లో రాముడికి మరింత సానుభూతి, ప్రేమను తీసుకొచ్చింది. ఇరుపక్షాలు గెలిచేలా ఒప్పందాలు ఉండాలి. సుగ్రీవుడు, విభీషణుడితో రాముడి ఒప్పందాలు ఇరుపక్షాలు గెలిచేవిగా, పరస్పర ప్రయోజనకరంగా ఉండేవే. అందుకే రాముడు వీరిద్దరి బలంతో రావణుడిపై విజయాన్ని సాధించాడు. సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించడానికి సహకరించాలి. సీతను అప్పగించమనే ప్రతిపాదనను రాముడు రావణుడి వద్దకు పంపాడు. చివరి వరకు రాముడు యుద్ధాన్ని నివారించేందుకే ప్రయత్నించాడు. సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు తన వైపు నుంచి కృషి చేశాడు. కానీ రావణుడు వినకపోవటంతో యుద్ధం అనివార్యమైంది. బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు నాతో పాటు నా వాళ్ళు గెలవాలనుకుంటారు. అందరినీ సమన్వయం చేసుకొని వారి పూర్తి సామర్థ్యాలను వినియోగించుకొని గొప్ప విజయాలు సాధిస్తారు. నేను గెలవటం ముఖ్యం కాదు, మనం గెలవడం ముఖ్యం అనేవాడే అసలైన నాయకుడు. అతడే శ్రీరాముడు. రాముడి నుంచి, రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని అంశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.